రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రస్తుతానికి ఏదో ఒక రకంగా భారతదేశంతో కాల్పులు జరపకుండా తాత్కాలిక ఒప్పందం చేసుకుని పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అంతర్గతంగా దేశంలోనే పాకిస్తాన్ రకరకాల అంతర్గత ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, బలూచులు కావచ్చు, తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చును, మిగతా వాళ్ళ నుంచి లెంపకాయ, డిప్పకాయ, మొట్టికాయ, జల్లకాయ ఇవన్నీ తింటోంది. వీళ్ళు భయంకరంగా పాకిస్తానీ ఆర్మీని అటాక్ చేస్తున్నారు. బలూచిస్తాన్లో అయితే పాకిస్తాన్ 95% భూభాగం మీద ఆధిపత్యాన్ని, అదుపుని కోల్పోయింది. అసలు మాది స్వతంత్ర దేశమని వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. ప్రపంచంలో ఎవరు గుర్తించలేదు, అది వేరే విషయం. కానీ మొత్తానికి మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ఆజ్ఞ బలూచిస్తాన్లో పనిచేయటం లేదు. పైగా పుండు మీద కారం జల్లినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవలే ఆపరేషన్ దర్రాయ్ బోలన్ పేరిట ఒక అరగంట పాటు ఉన్నటువంటి వీడియోని జారీ చేసింది. ఆ వీడియో ఇటీవల బోలన్ కనుమ దగ్గర పాకిస్తాన్కి చెందినటువంటి ట్రైన్ని హైజాక్ చేసి 200 మందికి పైగా పాకిస్తానీ ఆర్మీని, సోల్జర్స్ని చంపినటువంటి వీడియో ఏదైతే ఉందో దానిని పూర్తి వివరాలతో రిలీజ్ చేసింది. అంటే పాకిస్తాన్ని పూర్తిగా అవమానపరచడమే కాదు, ఇన్నాళ్ళు పాకిస్తాన్ చెబుతున్నటువంటి అబద్ధాలన్నింటినీ ఎక్స్పోజ్ చేసింది. మరోవైపు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ 2007లో సృష్టించినటువంటి భస్మాసురుడు. ఇప్పుడు పాకిస్తాన్నే భస్మం చేయడానికి పూనుకున్నాడు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఖైబర్ పఖ్తూన్వాలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. వజీరిస్తాన్లో మిగతా ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు బలూచిస్తాన్లో కూడాను టీటీపీ దాడులు చేస్తుంది. బలూచిస్తాన్లో ఉన్నటువంటి పిషిన్ అనేటటువంటి చోట, బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతంలో టీటీపీ దాడి చేసింది. ఈ దాడిలో 4 పాకిస్తానీ జవాన్లు చనిపోయారు, మరొక 10 మంది గాయపడ్డారు. దీంతోపాటు కాజీ అబ్దుల్లాలో భయంకరమైనటువంటి కాల్పులు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు కాల్పులు జరిగినాయి. కాబట్టి టోటల్ టాలీ ఎంతమంది చనిపోయారు ఏంటన్నటువంటి వివరాలు ఇప్పటి వరకు బయటకి రాలేదు. అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి సయీద్ అనేటటువంటి జవాన్ని టీటీపీ కిడ్నాప్ చేసి అతని తాలూకు వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇటు అనేక చోట్ల, ఉదాహరణకి పాకిస్తాన్లో ఉన్నటువంటి కోట్ అబ్దుల్లా, అదేవిధంగా అబ్దుల్ జబ్బార్ గలీ, గులిస్తాన్ అనే చోట ఉన్నటువంటి పాకిస్తాన్ ఫ్రాంటియర్ కోర్, అంటే పాకిస్తాన్ యొక్క బార్డర్ పోలీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్థావరాలపైన దాడి చేసి భారీ విధ్వంసాన్ని సృష్టించారు. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ప్రస్తుతం ఆపరేషన్ అల్ ఖాందక్ పేరుతో పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక భారీ ఆపరేషన్ని నిర్వహిస్తోంది. ఈ భారీ ఆపరేషన్లో చాలా భారీ నష్టము పాకిస్తాన్ సైన్యానికి జరుగుతోంది. కాబట్టి ఈ 2 దాడులే చాలా ఉన్నట్టుగా ఇప్పుడు గ్వాదర్ని తాము టార్గెట్ చేయబోతున్నట్టుగా బలూచ్ సైన్యాలు ప్రకటించాయి. ఇదే కనుక జరిగినట్టయితే ఇప్పటికే 51 స్థానాల్లో ఉన్నటువంటి 71 మిలిటరీ టార్గెట్ని దాడి చేసినటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ గ్వాదర్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సిపిఈసిని టార్గెట్ చేస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని, గ్వాదర్ని కూడా టార్గెట్ చేసినట్లయితే పరిస్థితి మరింత దిగజారినట్టుగా అవుతుంది. ఇదంతా నడుస్తున్నటువంటి సమయంలోనే అజ్ఞాత సాయుధులు ఎవరైతే ఉన్నారో, అన్నోన్ గన్ మ్యాన్, వాళ్ళు కూడా యాక్టివ్ అయిపోయారు. అన్నోన్ గన్ మ్యాన్ సింధ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి మాట్లీ ఫల్కారా చౌక్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఆయన్ని హలో అని పలకరించారు. 3 బుల్లెట్లు ఆయన ఛాతీలోకి దింపేశారు. చప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి అక్కడే పడి చనిపోయారు. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి పేరు రాజుల్లా నిజామాని. అతనికి వేరే పేరు కూడా ఉంది, గాజీ అబూ సైఫుల్లా. ఈ గాజీ అబూ సైఫుల్లా లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఉగ్రవాదుల్లో ఒకరు. ఈ గాజీ అబూ సైఫుల్లా అనేటటువంటి వ్యక్తి
లష్కర్ ఎ తోయబాకి సంబంధించిన నేపాల్ మాడ్యూల్కి ఇన్ఛార్జ్ ఆయన. నేపాల్ మాడ్యూల్కి ఇన్ఛార్జే కాకుండా ఆయన బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దగ్గర జరిగినటువంటి ఉగ్రదాడి, అదేవిధంగా నాగపూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్, ఆర్ఎస్ఎస్ యొక్క కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడిలో ఇన్వాల్వ్ అయినారు. దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద కూడా దాడి చేశారు. అయితే సిఆర్పిఎఫ్ క్యాంపు పైన దాడి చేసిన తరువాత ఈ ఘాజీ అబూ సైఫుల్లా అనేవాడు అంతర్ధానం అయిపోయాడు. పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో తలదాచుకుంటూ ఎవరికీ దొరకకుండా బయటపడకుండా ఒక మామూలు వ్యక్తిగా జీవితం గడుపుతున్నారు. వాడిని అజ్ఞాత బందూకుదారులు ఎవరైతే ఉన్నారో, సాయుధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేపేశారు, పైకి పంపించేశారు. అంటే పాకిస్తాన్కి ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతోంది. ఇప్పటికే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నది. పాకిస్తాన్ విదేశ మంత్రి అయినటువంటి ఇషాక్ దార్ ప్రస్తుతం బీజింగ్కి వెళ్ళారు 3 రోజుల పర్యటన కోసము. 3 రోజులు చైనా, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్లు కలిసి ఈ ప్రాంతంలో, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి దౌత్య వ్యవహారాలు, అంతర్జాతీయ రాజకీయాలపైన చర్చిస్తారు. దీనికి అమీర్ ముట్టకి ఎవరైతే వాళ్ళ విదేశ మంత్రి ఉన్నారో ఆయన కూడా వెళ్తున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితమే భారతదేశానికి సంబంధించి మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్తో మాట్లాడారు. కాబట్టి పాకిస్తాన్ ఈ చర్చల కోసం వెళ్ళింది. విచిత్రము, విషాదం ఏంటంటే పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి విమానం దిగడానికి వెళితే చైనాకి సంబంధించిన మంత్రులు కానీ, మిలిటరీ జనరల్స్ కానీ ఎవ్వరూ రాలేదు. 2 చైనా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన కారు కూడా పెట్టలేదు. ఆయనని తీసుకెళ్ళి నేరుగా ఒక టెంపో ట్యాక్సీ లాంటి దానిలో తీసుకెళ్ళి ఆయనని మీటింగ్ స్థానానికి తీసుకెళ్లారంటే పాకిస్తాన్ యొక్క గ్రాఫ్ ఎలా పడిపోతుందో చెప్పడానికి పాలకన్నా స్వచ్ఛమైనటువంటి, తేనెకన్నా తీయనైనటువంటి దోస్తీ మాకు చైనాతో ఉందని పాకిస్తాన్ చెప్పుకుంది. అటువంటి చైనా కూడా వాళ్ళని ఒక టెంపో లాంటి, ఒక పాతకాలం మెటడోర్ లాంటి వాహనంలో వాళ్ళ పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రిని తీసుకువెళ్ళింది. అంటే పాకిస్తాన్ యొక్క గ్రాఫ్ అంతర్జాతీయంగా ఎలా పడిపోతుందో చూడండి. భారత్ కొట్టిన దెబ్బలు మాత్రమే కాదు, బలూచ్, టీటీపీ వీళ్ళతో పాటు అజ్ఞాత సాయుధులు కొడుతున్న దెబ్బలు కూడా దెబ్బకి పాకిస్తాన్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.